ఇంకొక విషయం, భారతదేశానికి రాజ్యాంగం సిద్ధించిన తర్వాత భారతదేశ వ్యాప్తంగా షెడ్యూల్ తెగలను గుర్తించే క్రమంలో ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 1950 అండ్ 1956 ఏవైతే ఉన్నాయో అప్పుడు ఆ షెడ్యూల్ తెగ జాబితాలో ప్యూర్గా తెలంగాణ ప్రాంతంలో హైదరాబాద్ రాష్ట్రంలో ఉన్న బంజారాలు కావచ్చు, లంబాడీలు కావచ్చు, సుగాలి కావచ్చు, ఆ ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో క్లియర్గా మా జాతి గురించి పొందుపరిచి ఉన్నది. తప్పేం లేదు అక్కడ. అయితే 56 నుంచి 76 వరకు నష్టపోయాము. ఆ 20 ఏళ్ల కాలము కేవలం ఆ 2% ఉన్న జాతి అన్ని రంగాల్లో వాళ్ళు అభివృద్ధి చెంది అన్ని ప్రభుత్వం ఇచ్చినటువంటి హక్కులను మొత్తమే వాళ్ళు సొంతం చేసుకున్నారు. 76 నుంచి మాత్రమే లంబాడి జాతులకు ప్రభుత్వము రాజ్యాంగం కల్పించిన హక్కులు ఏవైతే ఉన్నాయో మేము పొందుతున్నాం. అభివృద్ధి మేము చెందలే, అభివృద్ధి వాళ్ళు చెందిరు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో 37 లక్షల జనాభా ఉన్న లంబాడి సామాజిక వర్గానికి ఒక మంత్రి పదవి దక్కలే. ఒక సీతక్క తన సామాజిక వర్గం కేవలం 1% మాత్రమే, 1% సామాజిక వర్గం ఉన్నంత మాత్రాన నువ్వు మంత్రి పదవి తీసుకున్నావు. సమాంతర న్యాయం జరగలేదని చెప్పేసి రామ్లీలా మైదానం ఢిల్లీలో మాట్లాడుతూ ఉంది గౌరవ మంత్రి సీతక్క గారు. మరి సమన్యాయము నీకు లేదా, మాకు లేదా? మేమెక్కడ, మా జాతి ఎంత, మా వాటెంత? ఇలా మాకు దక్కేటటువంటి అవకాశాన్ని మాకు ఇవ్వకుండా ఇవాళ నువ్వు గుంజుకొని ఒక మంత్రి హోదా రాజ్యాంగం మీద ప్రమాణం చేసి అది మర్చిపోయి తుడుం దెబ్బకు నాయకత్వం వహించాలని అనుకుంటే నువ్వు మొదట నీ మంత్రి పదవికి రాజీనామా చేయి. నీ మంత్రి పదవికి రాజీనామా చేసి నీ తుడుం దెబ్బ నాయకత్వం వహించు, దానికి మాకు అభ్యంతరం లేదు. రాజ్యాంగబద్ధంగా నువ్వు ఒక ప్రమాణం చేసి ఒక మంత్రి పదవి చేపడుతూ ఇలా ఢిల్లీకి వెళ్ళి రామ్లీలా మైదానంలో మాట్లాడుతున్న మాటలు యావత్ గిరిజన జాతికి సిగ్గుచేటది. ఇంకొక ఏంటంటే, మరి ఇవాళ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 1950 అండ్ 1956లో మేము క్లియర్గా ఉన్నప్పటికీ అన్ని అసత్య ప్రచారాలు, అన్ని లేనిపోని కుట్ర, అందులో స్వయం బాబురావు గారు రాజకీయ నిరుద్యోగిగా మారిండు. ఆయన రాజకీయ ఉద్యోగిగా కావడానికి వాళ్ళ పార్టీల పెద్దల్లో మెప్పు పొందడానికి ఏదో ఒక చిచ్చు రేపాలని చెప్పేసి ఆయనకి ఇది కొత్త కాదు. స్వయం బాబురావు గారికి, స్వయం బాబురావు గత 10